బ్యాక్ టు న్యూస్. హాట్ గా సాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. నవంబర్ 25న మొదలైనప్పటి నుంచి సెషన్ ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. అదానీ అంశంపై కొన్నాళ్లు రగడ సాగింది. ఆ తర్వాత రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకొచ్చింది. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. గత నెల 25న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. తదుపరి సెషన్ వరకు లోక్సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్లో మరోసారి చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపైన కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు చేసిన నిరసనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగిందే. మొదలైనప్పటి నుంచి సెషన్ ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై చర్చలు సమావేశాలను వేడెక్కించాయి. బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం సంచలనంగా మారింది. 14 రోజుల ముందస్తు నోటీసు లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసనలు ఘర్షణకు దారితీశాయి. ఎన్డీఏ, కాంగ్రెస్ పక్షాల మధ్య తోపులాటలో 2 బీజేపీ ఎంపీలు కిందపడి గాయపడ్డారు. రాహుల్ గాంధీ తోయడంతోనే వారు గాయపడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అలిగేషన్లు కాంగ్రెస్ తోసిపుచ్చింది. లోక్సభలో విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. సభా మర్యాదలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ధర్నాలు, ప్రదర్శనలు చేయటం సరికాదని హితవు పలికారు. ఇక జమిలీ ఎన్నిక బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్లింది. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే జేపీసీకి పంపింది. ఆ కమిటీలో సభ్యుల సంఖ్యను పెంచారు. లోక్సభ నుంచి 27 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు కమిటీలో ఉన్నారు. అంతకుముందు ఈ బిల్లుపై గంటన్నర పాటు వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల విజ్ఞప్తి మేరకు తొలిసారి లోక్సభలో ఓటింగ్ పెట్టారు. సభకు 467 మంది సభ్యులు హాజరు కాగా బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు.